హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. సో గత 3 రోజుల ముందు ఎన్టీపీసీ గురించి నేను వీడియో చేశాను. మనకి నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ ఎన్టీపీసీ నోటిఫికేషన్. అది కూడా 2 రకాల నోటిఫికేషన్గా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎట్లా అయితే ఆర్పిఎఫ్ మనకి కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐ సపరేట్ నోటిఫికేషన్ ఇచ్చారో, ఈసారి ఎన్టీపీసీ నుంచి కూడా లెవెల్ 2, లెవెల్ 3కి సంబంధించి సపరేట్ నోటిఫికేషన్, అదేవిధంగా లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6కి సంబంధించి సపరేట్ నోటిఫికేషన్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కాబట్టి 2 నోటిఫికేషన్లని క్లియర్గా చెప్పాను. దాని గురించి చాలా మంది చాలా రకాల డౌట్స్ అనేది అడిగారు. అందరికీ రిప్లై ఇవ్వడం కంటే ఒక వీడియో చేసి పెట్టినట్లయితే ఇంకా ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుందనే ఉద్దేశంతో నేను కొన్ని మీ యొక్క డౌట్స్ని నేను వీడియో రూపంలో పొందుపరచడం జరిగింది. దానికి నేను సమాధానాలు క్లియర్గా మీకు అతి తక్కువ టైంలో నేను చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మీకు ఒక బ్రదర్ అడిగారు లొకేషన్ని, వేకెన్సీ ఎన్ని ఉండొచ్చు అన్నారు. సో పోయినసారి ఉన్న వేకెన్సీస్ అయితే ఉండవు. ఈసారి మేబీ తక్కువనే ఉంటాయి. పోయినసారి వచ్చిన వేకెన్సీస్ కంటే సగం ఉంటుండొచ్చు. నేను ఎక్స్పెక్ట్ చేయడం ఏంటంటే 5 నుంచి 8 వేల లోపల వేకెన్సీస్ అనేది ఉండొచ్చు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎన్టీపీసీకి సంబంధించి. ఎందుకంటే ఇక నుంచి రైల్వే అనేది ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. ఏ ఇయర్ ఖాళీలనే అదే ఇయర్లో భర్తీ చేస్తామన్నారు కాబట్టి వేకెన్సీస్ అనేది చాలా తక్కువ ఉండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు ఆల్రెడీగా ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది, అదేవిధంగా టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చింది, అదేవిధంగా ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఈ నోటిఫికేషన్లో ఉన్న వేకెన్సీస్ అనేది పోయినసారి వేకెన్సీస్ కంటే చాలా తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఆర్ఆర్బి బోర్డు, అదేవిధంగా ఆర్ఆర్బి చైర్మన్ గారు కూడా క్లియర్ చేయడం జరిగింది. వేకెన్సీస్ ఎందుకు తక్కువగా ఉన్నాయంటే మేము ఇప్పటి నుంచి ప్రతి ఇయర్ నోటిఫికేషన్స్ ఇస్తాము యాజ్ పర్ క్యాలెండర్ అని చెప్పారు కాబట్టి వేకెన్సీస్ అనేది తగ్గుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఎప్పుడు ఉండొచ్చు, ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటే నేను గతంలో ఒక వీడియో చేశాను క్లియర్గా మీకు. యాక్చువల్లీ అయితే జూన్ ఎండింగ్లో రావాలి, కాకపోతే యాజ్ పర్ క్యాలెండర్ అయితే మనకి జూలై టు సెప్టెంబర్ అని ఇచ్చాడు. సో జూలైలో వచ్చేసి మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ వస్తుంది, ఆగస్ట్లో వచ్చేసి జేఈ నోటిఫికేషన్ వస్తుంది, సెప్టెంబర్లో వచ్చేసి పారామెడికల్ నోటిఫికేషన్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను క్యాలెండర్ ప్రకారం. మీకు ఇక్కడ క్యాలెండర్ కూడా నేను చూపిస్తాను, యాన్యువల్ క్యాలెండర్ అనేది ఆర్ఆర్బికి సంబంధించి. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చాడు చూడండి, జూలై టు సెప్టెంబర్ అని చెప్పేసి దాదాపు దీంట్లో 4 రకాల నోటిఫికేషన్స్ మెన్షన్ చేశాడు. ఎన్టీపీసీ లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 అనేది ఒక రకం, ఎన్టీపీసీ లెవెల్ 2, లెవెల్ 3 అనేది ఒక నోటిఫికేషన్, జూనియర్ ఇంజనీర్ అనేది ఒక నోటిఫికేషన్, పారామెడికల్ కేటగిరీస్ అనేది ఒక నోటిఫికేషన్. సో జూలై టు సెప్టెంబర్ అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఉన్నది 3 నెలలు కాబట్టి నెలకు ఒక నోటిఫికేషన్ వేసుకున్నా మనకి జూలై ఎండింగ్ వరకు ఎన్టీపీసీ నోటిఫికేషన్ వస్తుంది, ఆగస్టులో జేఈ నోటిఫికేషన్ వస్తుంది, సెప్టెంబర్లో పారామెడికల్ నోటిఫికేషన్ వస్తుంది. యాజ్ పర్ క్యాలెండర్ ఆర్ఆర్బి తను అనుకున్నట్టు క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఈ డేట్స్, లేదు వాళ్ళు మళ్ళీ పోయినసారిగా యథా రాజా తదా ప్రజా అన్నట్టు పోయినసారి లాగానే అన్ని లేట్ చేసుకుంటా పోతే ఈ డేట్స్ అన్ని కొలాప్స్ అయిపోతాయి. మనం గతంలో ఒక క్యాలెండర్ కూడా చెప్పుకున్నాం, ఎక్స్పెక్టెడ్ క్యాలెండర్, ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి, ఎప్పుడు నోటిఫికేషన్స్ ఉంటాయని. వాళ్ళు ఉన్నట్టు నిర్వహించారనుకోండి చెప్పిన మాట ప్రకారం, ఆ డేట్స్లో ఎగ్జామ్స్ అనేది ఉంటాయి, ఆ డేట్స్లో నోటిఫికేషన్స్ అనేది ఉంటాయి. లేదు జస్ట్ మధ్యలో ఒక్క నోటిఫికేషన్ స్కిప్ చేసినా, ఒక్క ఎగ్జామ్ స్కిప్ చేసినా మొత్తం డేట్స్ అనేది అన్ని చేంజ్ అయిపోతాయి. నెక్స్ట్, ఏజ్ లిమిట్ అన్నారు. ఏజ్ లిమిట్ చూడండి, 100% నేను చెప్పింది మ్యాక్సిమం కరెక్ట్ అవుతుండొచ్చు. ఎందుకంటే పోయినసారి నోటిఫికేషన్కి ఈసారి నోటిఫికేషన్కి 2 సంవత్సరాలు ఏజ్ అనేది పెంచుతారు. ప్రతి నోటిఫికేషన్కి అదే విధంగా పెంచారు. ఈసారి వచ్చిన పాండమిక్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి నోటిఫికేషన్కి 2 సంవత్సరాలు పెంచారు. ఏఎల్పి కావచ్చు, ఆర్పిఎఫ్ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు. సో కాబట్టి ఎన్టీపీసీకి ఏజ్ లిమిట్ ఎంత ఉంటుందంటే జాగ్రత్తగా వినండి, లెవెల్ 2, లెవెల్ 3 వాళ్ళకి, యూఆర్ వాళ్ళకి 32 సంవత్సరాలు ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 35 సంవత్సరాలు ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 37 సంవత్సరాలు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 నోటిఫికేషన్స్కి వచ్చేసి మనకి గతంలో 33 సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈసారి యూఆర్ వాళ్ళకి 35 సంవత్సరాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఓబీసీ వాళ్ళకి 38 సంవత్సరాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇక టైం టేబుల్ గురించి ఒక వీడియో అయినా చేయండి సార్, రాసుకుంటాం. నేను గతంలోనే టైం టేబుల్ గురించి ఒక వీడియో చేశాను. మనం ఏ నోటిఫికేషన్ అయినా 100 డేస్లో మొత్తం టోటల్ సబ్జెక్ట్ అనేది ఫినిష్ చేయొచ్చు అని చెప్పేసి నేను క్లియర్గా చెప్పాను.
నేను ఒకసారి ఇప్పుడు కూడా చూపిస్తాను. ఒక్కసారి దాన్ని ఫాలో అవ్వండి. ఆల్రెడీ బుక్స్ తీసుకున్న వాళ్ళకి నేను టైం టేబుల్ షీట్స్ అనేది మనం బుక్స్తో పాటే కొరియర్ చేస్తున్నాం. తీసుకున్న వాళ్ళ కోసం నేను ఒక వీడియో కూడా చేశాను, మీరు ఆ వీడియో చూడలేదు అనుకుంటా. సపోజ్కి నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఇప్పటికి కూడా టైం టేబుల్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలియని వాళ్ళు ఒక్కసారి ఇది వినండి జాగ్రత్తగా. తెలిసిన వాళ్ళు కూడా వినండి, ఎందుకంటే నేను చెప్పే టైం టేబుల్ని ఫాలో అయితే మీరు చివరికి వచ్చేప్పటికి ప్రతి ఒక చాప్టర్ 4 నుంచి 5 సార్లు రివైజ్ అవుతుంది. అదేవిధంగా మొత్తం టోటల్ బుక్ కూడా ఎక్కువ సార్లు రిపీట్ చేసి అంటే రివిజన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సపోజ్కి నేను డే 1లో సంఖ్యా వ్యవస్థ అనే చాప్టర్ ఇచ్చాను మ్యాథమెటిక్స్ నుంచి, డే 2లో కూడా అదే ఇచ్చాను, డే 3లో భాజనీయ సూత్రాలు అని చెప్పేసి 2వ చాప్టర్ ఇచ్చాను. సో డే 4లో ఏం చేయాలంటే డే 1 నుంచి డే 3కి చదువుకున్నంత రివిజన్ చేయాలి. సో ఆల్రెడీ అంటే సంఖ్యా వ్యవస్థ ఒకసారి మనం చదువుకున్నాం, ప్లస్ డే 4లో అది రివిజన్ కూడా అయిపోయింది. మళ్ళీ డే 5లో భాజనీయ సూత్రాలను ఇచ్చాను, డే 6లో ఇంకొక చాప్టర్ భిన్నాలని ఇచ్చాను, డే 7లో భిన్నాలని ఇచ్చాను. మళ్ళీ ఒకరోజు గ్యాప్ తీసుకొని డే 8లో ఏం చేద్దాం, డే 1 నుంచి డే 3కి ఏమేమి చదువుకున్నాం, సంఖ్యా వ్యవస్థ, భాజనీయ సూత్రాలు అనే 2 చాప్టర్లు చదివినాం. వీటిని మొత్తం రివిజన్ చేయాలి. రివిజన్ అంటే మొత్తం అన్ని ఉన్న ప్రాబ్లమ్స్ని మళ్ళీ సాల్వ్ చేయాలి. మళ్ళీ డే 9లో ఏమి ఇచ్చాను చూడండి, డే 5, డే 6, డే 7 ఈ 3 రోజుల్లో చదువుకున్న దాన్ని రివిజన్ చేసుకున్నాను. సో కాబట్టి ఇక్కడ నాకు ఏమైంది, ఆల్రెడీ డే 9కి వచ్చేపాటికి నేను పైన చదువుకున్న అన్ని చాప్టర్లు దాదాపు 3 చాప్టర్లు ఒక చాప్టర్ 2 సార్లు రివిజన్ అయింది, మిగతా చాప్టర్లు ఒక్కసారి రివిజన్ అయిపోయినాయి. నెక్స్ట్ డే 10 వచ్చేసి ఎల్సిఎం ఇచ్చాను, హెచ్సిఎఫ్ ఇచ్చాను, డే 11 కూడా అదే ఇచ్చాను, డే 12 సూక్ష్మీకరణలు ఇచ్చాను. మళ్ళీ డే 13 ఏమి ఇచ్చాను చూడండి, మళ్ళీ డే 1లో మనం ఏదైతే చదువుకున్నామో ఇక్కడ డే 1లో నేను ఇక్కడ ఆల్రెడీ డే 1 నుంచి డే 3 వరకు ఏవైతే చదువుకున్నామో అవంతా ఒక రోజు రివిజన్, అంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి డే 13లో. డే 14లో ఏం చేయాలి, మళ్ళీ డే 5 నుంచి ఇక్కడ నుంచి ఏం చదువుకున్నాము ఈ 3 రోజులు చదివిందంతా రివిజన్ చేసుకోవాలి. మళ్ళీ డే 15లో ఏమి ఇచ్చాను, గతం మళ్ళీ లాస్ట్లో ఈ డే 10, డే 11, డే 12లో ఏవైతే చదువుకున్నామో అవంతా రివిజన్ చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు డే 15కి వచ్చేపాటికి నేను డే 1లో డే 3లో చదివింది ఎన్నిసార్లు రివిజన్ అయింది చూడండి, 1, 2, 3. అంటే ఒకసారి ఒరిజినల్గా చదువుకున్న దాంతో పాటు ఈ సంఖ్యా వ్యవస్థ, భాజనీయ సూత్రాలు అనే చాప్టర్లు దాదాపు 15 రోజులకే 3 సార్లు రివిజన్ అయింది. ఆ విధంగా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళాను కాబట్టి చివరికి 100వ రోజు వచ్చేపాటికి పూర్తి సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఒక్కొక్క చాప్టర్ని దాదాపు కొన్ని చాప్టర్ని అయితే 7-8 సార్లు రివిజన్ అవుతుంది, మినిమం అయితే 4 నుంచి 5 సార్లు మొత్తం బుక్ అంతా రివిజన్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత డే 100 నుంచి మీకు ఎంత ఖాళీ ఉంటే అంత 2-3 రోజుల్లో బుక్ నవిలి పడేయచ్చు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం రివిజన్ చేసేయచ్చు. బాగా టిపికల్గా ఉన్న క్వశ్చన్స్ని రౌండ్ అప్ చేసి పెట్టుకోండి, నెక్స్ట్ టైం రివిజన్కి వచ్చినప్పుడు వాటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ విధంగా ప్రతి చాప్టర్కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి మనం టైం టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రూప్ డి క్వాలిఫికేషన్ 10th ఉంటుందా లేకపోతే ఐటీఐ ఇస్తాడా సార్? మ్యాక్సిమం 10th కంటిన్యూ చేయొచ్చు, కానీ ప్రతిసారి 2018, 2019 నోటిఫికేషన్లకు కూడా అదే విధంగా చెప్పారు ఈసారి ఐటీఐ ఉంటుందని. కానీ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ప్రాబ్లం చేయడం వల్ల, అంటే రిక్వెస్ట్ చేయడం వల్ల వాటిని 10th తగ్గించడం జరిగింది. మరి ఈసారి అయితే ముందుగానే ఒక నోటీస్ కూడా ఇచ్చాడు, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 10th ఉండదు, ఖచ్చితంగా ఐటీఐతోనే ఉంటుందని. సో గ్రూప్ డిలో కొన్ని కేటగిరీలు ఉంటాయి, కొన్ని ట్రేడ్లు ఉంటాయి, వాటికి మాత్రం 10th క్వాలిఫికేషన్ సరిపోతుంది, మిగతా ట్రేడ్లు అన్నిటికీ ఐటీఐ ఉండాలి. ప్రస్తుతం ఇప్పటి వరకైతే, ఇప్పటికున్న సమాచారం మేరకైతే ఐటీఐఏ ఉండాలి. మిగతా వాటికి కొన్ని ట్రేడ్లు ఉంటాయి, సిగ్నల్ అండ్ టెలికామ్ అని చెప్పేసి, హాస్పిటల్ అటెండెంట్ అని చెప్పేసి, వీటికి మాత్రం 10th సరిపోతుంది. ఒకవేళ తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొత్తమే చేంజ్ చేయొచ్చు, అన్ని ట్రేడ్లకి 10th క్వాలిఫికేషనే పెట్టవచ్చు, చెప్పలేము మనం. సార్ నేను మీ ఛానల్ 2019 నుంచి ఫాలో అవుతున్నాను, ఆర్పిఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్, ఎన్టీపీసీ అన్నీ కలిపి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అండ్ ఆర్పిఎఫ్ ఎగ్జామ్కి ఈవెంట్స్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంటుంది, వీడియో చేయండి సార్ అన్నారు. సో ఇవన్నీ గ్యాప్లు ఇవన్నీ మనం ఇప్పుడే కరెక్ట్గా చెప్పలేము. కాకపోతే ఆర్పిఎఫ్ ఎగ్జామ్ అనేది నేను అనుకోవడం అయితే ఇప్పుడు ఉండదని అనుకుంటున్నాను. 2025 స్టార్టింగ్లో ఉంటుండొచ్చు, 2024 ఎండింగ్ వరకు అయితే ఉండదని నా అభిప్రాయము. ఇక ఈ ఎగ్జామ్స్కి ఈవెంట్స్కి మధ్య మినిమం మీకు వచ్చేసి 2 to 3 months అయితే గ్యాప్ అయితే 100% ఉంటుంది. తెలుగు మీడియం ఉంటుందా అన్నారు, ప్రతి ఎగ్జామ్ తెలుగు మీడియంలో కూడా ఉంటుంది, ఇంగ్లీష్తో పాటు తెలుగు మీడియం కూడా ఉంటుంది.
ఇప్పుడు ప్రిపేర్ స్టార్ట్ చేసిన జాబ్ వస్తుందా? ఫస్ట్ ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ అడిగారంటే మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు అనేది కాదు, మీరు ఫస్ట్ ప్రిపరేషన్లో లోపం లేకపోతే మినిమం 100 డేస్లో కూడా మనం జాబ్ సాధించవచ్చు. ఫస్ట్ ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఏదో బుక్ తిప్పేసాం, బుక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకసారి కంప్లీట్ చేసాం అన్నది కాకుండా చదివింది పర్ఫెక్ట్గా చదవడం, ఎక్కువ సార్లు రివిజన్ చేయడము, అదేవిధంగా ఎక్కువగా ప్రాక్టీస్ చేయడము, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడము, ఇలాంటివి చేసినట్లయితే మీరు ఖచ్చితంగా ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ ఎన్టీపీసీ ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. ఎన్టీపీసీ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా 2025లోనే ఉంటుంది. అంటే దాదాపు మీకు 7 to 8 months టైం ఉంది కాబట్టి చాలా ఎక్కువ టైము. 100% మీరు ఈ రోజు నుంచే కూర్చోండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఏదైనా సరే మీరు ఇప్పటి నుంచి ఆర్పిఎఫ్ కావచ్చు, లేకపోతే ఇతర ఎగ్జామ్స్ కావచ్చు, ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా మీరు ఈజీగా సాధించవచ్చు. ఓబీసీకి ఏజ్ లిమిట్ ఎంత ఉంటుందని చెప్పారు. ఓబీసీకి నేను ఇందాకే క్లియర్గా చెప్పాను. లెవెల్ 2 లెవెల్ 3కి అయితే ఓబీసీకి మనం దాదాపు 35 సంవత్సరాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 వాళ్ళకైతే 38 సంవత్సరాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక జేఈ ఎగ్జామ్ డేట్స్ చెప్పండి అన్నారు. ఫస్ట్ జేఈ నోటిఫికేషన్ రాలేదు మనకి. జేఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆగస్ట్లో వచ్చే అవకాశం ఉంది. ఆగస్ట్లో వచ్చిన తర్వాత మినిమం 6 నుంచి 8 నెలల తర్వాత జేఈ ఎగ్జామినేషన్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి టైం లేదు. ఫస్ట్ ఏఎల్పీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, దాని CBT2 కూడా కండక్ట్ చేయాలి, ఆ తర్వాత మనకి టెక్నీషియన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, ఎన్టీపీసీ CBT1 కంప్లీట్ చేయాలి, ఆ తర్వాత మాత్రమే జేఈ ఎగ్జామినేషన్ ఉంటుంది యాజ్ పర్ క్యాలెండర్ నా ఉద్దేశం. పారామెడికల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? పారామెడికల్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి సెప్టెంబర్లో వస్తుందని నేను ఇంతకుముందు క్లియర్గా చెప్పాను. సో ఇవి ఎన్టీపీసీకి సంబంధించిన డౌట్స్. ఏఎన్ఆర్ పబ్లికేషన్కి సంబంధించిన ఇతర బుక్స్ అనేది చూద్దాం. అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ సంబంధించి తెలుగు మీడియం బుక్ మీకు అందుబాటులో ఉంటుంది. ఇది 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా అర్థమెటిక్ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం బుక్ కూడా ఉంటుంది. ఇది 545 ఉంటుంది. అండ్ జనరల్ సైన్స్ వచ్చేసి తెలుగు మీడియం బుక్ ఉంటుంది, 480 రూపీస్ ఉంటుంది. దీంట్లో లాస్ట్ 10 years క్వశ్చన్స్ విత్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్తో సహా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనరల్ సైన్స్ మనకి ఇంగ్లీష్ మీడియంలో కూడా అందుబాటులో ఉంటుంది. అండ్ ఈ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి థియరీ ప్లస్ బిట్స్ అనేవి 550 రూపీస్ కాస్ట్ అనేది ఉంటుంది. ఇది కేవలం తెలుగు మీడియం వాళ్ళకి మాత్రమే అవైలబిలిటీలో ఉంది. మిగతా అన్ని ఇంగ్లీష్, తెలుగు వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటాయి. సో కాస్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇందాకే చెప్పుకున్న మ్యాథమెటిక్స్ వచ్చేసి 545, సైన్స్ వచ్చేసి 480, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి 550. మీకు ఇప్పుడు స్పెషల్గా కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము. ఇది కొన్ని రోజులు మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. మీరు ఎవరైనా ఇంకా బుక్స్ తీసుకున్న వాళ్ళు ఉంటే తీసుకోండి. విత్ టైం టేబుల్తో సహా పంపిస్తాను. ప్రతి సబ్జెక్ట్కి 100 రోజుల టైం టేబుల్ ఉంటుంది. 100 రోజుల్లో ఫినిష్ చేసేయాలి. ఏ విధంగా ఫినిష్ చేయాలి దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్లోనే మీకు పంపిస్తాం, కొరియర్ పార్సల్లోనే. సో కాంబో ఆఫర్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 3 బుక్లు తీసుకున్నట్లయితే 1300కే వస్తాయి. యాక్చువల్లీ ఇది 1500 పైగా అవుతుంది, కానీ 1300కే వస్తుంది. ప్రతి ఒక్క బుక్ ఫ్రీ డెలివరీ అండి. మీకు డెలివరీ ఛార్జెస్ కూడా తీసుకోవట్లేదు. మీకు ఒక్కొక్క బుక్ మీకు డెలివరీ చేయాలంటే DTDC నుంచి దాదాపు 100 రూపీస్ పడుతుంది. ఆ డెలివరీ కాస్ట్ అంతా మేమే పెట్టుకుంటున్నాం. బికాస్ ఆఫ్ ఏఎన్ఆర్ పబ్లికేషన్ అనేది స్టూడెంట్స్ వరకు వెళ్ళాలనే ఒకే ఒక ఆలోచనతో. అండ్ మ్యాథమెటిక్స్, సైన్స్ అనేది 995 రూపీస్ ఉంటుంది. అండ్ సైన్స్ మరియు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ రెండు కలిపి తీసుకుంటే 999 రూపాయలకి వస్తుంది. మీకు ఇందాక చెప్పినట్లు పైన 3 తీసుకుంటే 1300కి, అదేవిధంగా మ్యాథ్స్, సైన్స్ కలిపి తీసుకుంటే 995కి, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే 999 రూపాయలకి, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే 1049 రూపాయలకి వస్తుంది. విత్ 100 days టైం టేబుల్తో సహా విత్ ఫ్రీ డెలివరీ. సో ఇది తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్పే లేకపోతే గూగుల్ పే నెంబర్కి పేమెంట్ చేసుకోవచ్చు. రెండు కూడా సేమ్ నెంబర్సే. ఈ నెంబర్కి పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ కింద మీకు చూపించాను వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. ఈ వాట్సాప్కి ఆ పేమెంట్ స్క్రీన్ షాట్తో పాటు ఇక్కడ మధ్యలో మీరు క్లియర్గా చూడొచ్చు ఈ డీటెయిల్స్ అనేది పంపాలి. పేమెంట్ స్క్రీన్ షాట్, బుక్ యొక్క నేమ్స్, బుక్ యొక్క మీడియము, మీ నేము, హౌస్ నెంబరు, విలేజ్, మండలు, డిస్ట్రిక్ట్, స్టేటు, పిన్ కోడ్, కాంటాక్ట్ నెంబర్ ఇది పంపించినట్లయితే మీకు బుక్ అనేది 3 నుంచి 5 వర్కింగ్ డేస్లో, హైదరాబాద్ వాళ్ళకైతే మ్యాక్సిమం 1 డేనే, పెద్ద పెద్ద సిటీస్ వాళ్ళకైతే 1-2 days అంతే, మిగతా కొద్ది పల్లెటూర్లు ఈ విధంగా ఉన్న వాళ్ళకైతే 3 to 5 వర్కింగ్ డేస్ అనేది పడుతుంది.